దువ్వాడ శ్రీనివాస్ వివాదంలో కీలకంగా ఉన్న దివ్వెల మాధురి కారు ప్రమాదానికి గురైంది. పలాస మండలం లక్ష్మీపురం టోల్ గేట్ వద్ద ఆగి ఉన్న కారును ఆమె కారు ఢీకొట్టింది. ఈ ఘటనలో మాధురికి తీవ్ర గాయాలు కాగా పలాస ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. టెక్కలి నుంచి పలాస వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. తనపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని, ఆత్మహత్య చేసుకోవాలని అనుకున్నానని మాధురి పేర్కొన్నారు. ఇది రోడ్డు ప్రమాదం కాదు, తానే కారును ఢీకొట్టానని తెలిపారు. చనిపోదామనే హైవేపైకి మాధురి వచ్చినట్లుగా తెలిపారు. దువ్వాడ శ్రీనివాస్ వ్యవహారంలో వాని ఆరోపణలను భరించలేక ఆత్మహత్య చేసుకోవాలనుకున్నానని ఆమె తెలిపారు. ఆమె మానసికంగా కుంగిపోయారని తెలిపారు. తనకు వైద్యులు చికిత్స అందించవద్దని, తాను చనిపోతానని దివ్వెల మాధురి ప్రాధేయపడ్డారు. తాను చనిపోవాలని యాక్సిడెంట్ చేశానని మాధురి వ్యాఖ్యానించారు. తనకు వైద్యం ఇవ్వదని ఆందోళనకరమైన వాతావరణం సృష్టించారు. తాను ఈ మాటలను భరించలేకపోతున్నానని, తనపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని మాధురి తెలిపారు. ఆమెపై అసత్య ఆరోపణలు చేస్తున్న వాణిని అరెస్టు చేయాలని మాధురి డిమాండ్ చేశారు. ఇక దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి దురాని అందిస్తారు. దురాని, చెప్పండి, రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న మాధురి వ్యవహారంపై పొలిటికల్ పార్టీల రియాక్షన్ ఎలా ఉండే అవకాశం ఉంది? ఓకే మాధురి, గుడ్ ఈవినింగ్ మాధురి. పొలిటికల్ పార్టీలు అయితే ఈ వివాదానికి దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నాయి. వాస్తవానికి అయితే దువ్వాడ శ్రీనివాస్ మాట్లాడుతూ తన ఓటమికి కానీ, తన ప్రతి విషయంలో కానీ తన కుటుంబ సభ్యులను అచ్చెన్నాయుడు, ప్రస్తుత రాష్ట్ర మంత్రి అచ్చెన్నాయుడు ప్రవోక్ చేసి తన కుటుంబ సభ్యుల్ని తన ఓటమికి కారణమయ్యారని, అలాగే తన కుటుంబ సభ్యులను కూడా తెలుగుదేశం పార్టీ ప్రత్యక్షంగా తనపై ఉసిగొరుపుతుందని, తన హతమార్చేందుకు తెలుగుదేశం గుండా రెడీగా ఉన్నారంటూ దువ్వాడ శ్రీనివాస్ సంచలన ఆరోపణ చేశారు. అయినప్పటికీ తెలుగుదేశం పార్టీ కానీ అటు అచ్చెన్నాయుడు కానీ ఏమాత్రం ఈ విషయంపై స్పందించుకోవడం మాత్రం చాలా విశేషంగానే చెప్పాలి. వ్యక్తిగత వివాదంగానే మీరు చూస్తున్నారు. బాధితులుగా కుటుంబ సభ్యులు ఉన్నారు కాబట్టి వారి వ్యవహారంలో చూసుకుంటారని, తాము తలదూర్చి వివాదాన్ని మరో పక్కదారి పట్టించకూడదని తెలుగుదేశం పార్టీ కానీ జనసేన కూడా అలాగే నిర్ణయించుకున్నాయి. ప్రస్తుతం అయితే కనుక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అయితే ఈ విషయాన్ని పూర్తిగా వ్యక్తిగతంగా చూస్తుంది. జగన్మోహన్ రెడ్డికి ఇంతకుముందు తెలుసని ఈ దువ్వాడ వాణి విషయంలో మాత్రం ఆమె తనకు డైవర్స్ కావాలని, పార్టీ దగ్గర అంతే కావాలని కోరారని, అప్పుడే జగన్మోహన్ రెడ్డి ఆమె డైవర్స్ కోరుతుంది కాబట్టి ఇచ్చేయమంటూ దువ్వాడ శ్రీనివాస్ కి సూచన కూడా చేశారని ఆమె అక్కడ దువ్వాడ శ్రీనివాస్ చెప్పడం జరిగింది. అలాగే ప్రస్తుతం కుటుంబ సభ్యులు కూడా దువ్వాడ శ్రీనివాస్ తో ఉండడానికి ఇష్టపడలేదు కానీ ఆయన ఆస్తిపాస్తులు కావాలని కోరుకోవడంతో వివాదం సరికొత్త మలుపులు తిరుగుతుంది. దీనిపైన స్పందించేందుకు వాస్తవంగా అయితే కనుక దువ్వాడ శ్రీనివాస్ కోరుకొని ఉంటే కనుక రాజకీయ పార్టీలు స్పందించి ఉండేవని, అయితే దువ్వాడ శ్రీనివాస్ కాకుండా అతని ఆస్తిని భార్యాభర్తలు కోరుకున్నారు కాబట్టి తొందరపడి తాము స్పందించకూడదని రాజకీయ పార్టీలు నిర్ణయించుకున్నాయి. ముఖ్యంగా పదే అచ్చెన్నాయుడిపై దువ్వాడ శ్రీనివాస్ విసుగుపడుతున్న తెలుగుదేశం పార్టీ తనను హతమార్చేందుకు ఉన్నారని, కారంపొడి ఇతర మారణాయుధాలతో తన ఇంటి చుట్టూ తిరుగుతున్నారంటూ, అలాగే తెలుగుదేశం పార్టీ సహకారంతోనే తన ఇంటి తలుపులు బద్దలుగొట్టారని తన కుటుంబ సభ్యులు దువ్వాడ శ్రీనివాస్ పేర్కొంటున్నప్పటికీ పోలీసులు కూడా ఈ విషయం పైన ఈ విధంగా కేసు నమోదు చేయలేదు. కేవలం కుటుంబ సభ్యులపైన, అంటే పెద్ద కుమార్తె భార్య వాణి పైన దువ్వాడ శ్రీనివాస్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. అలాగే దువ్వాడ శ్రీనివాస్ కూడా కేసు నమోదు చేశారు. వ్యవహారం ఎటువంటి పక్కదారి పట్టకుండా కేవలం ఒక వ్యక్తిగత వివాదంగా ఉండేలాగానే అన్ని రాజకీయ పార్టీలు జాగ్రత్త పడుతున్నాయి. ఎందుకంటే ప్రస్తుతం అయితే కనుక రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర చర్చకు దారితీసింది వ్యవహారం. దువ్వాడ శ్రీనివాస వ్యవహార శైలి సరిగా లేదని ప్రజలు ఒకవైపు పేర్కొంటుంటే, భార్య ఈ విధంగా చేయడం వల్లే దువ్వాడ శ్రీనివాస ఆ విధంగా చేశారని మరో వర్గంగా ప్రజలు విడిపోయి బాధించుకుంటున్నారు. ఈ రెండు వాదనలు కూడా తీవ్రంగా చర్చకు వస్తుండటంతో రాజకీయ పార్టీలు కూడా ఆచితూచి అడిగేయాలని నిర్ణయించుకున్నాయి. ఎందుకంటే ఒకవేళ గబుక్కున ఏమాత్రం విమర్శించినా తనకే చుట్టుకునే అవకాశాలు ఉన్నాయని అటు జనసేన కూడా పదే చెప్తుంది. జనసేన పార్టీ సహజంగానే తాము మహిళలకు మద్దతుగా నిలుస్తామని, ఎటువంటి త్యాగానికైనా సరే మహిళా పక్షాన్ని పోరాడతామంటూ పదే చెప్తున్నప్పటికీ ప్రస్తుత అయితే పెళ్లి అలాగే
వ్యక్తిగతంగా మారింది కాబట్టి దీని జోలికి వెళ్లి వివాదాన్ని మరో మలుపు ఇవ్వకూడదని గట్టిగా నిర్ణయించుకున్నాయి. అందుకే అచ్చెన్నాయుడికి వివాదం వచ్చినప్పటికీ అచ్చెన్నాయుడు ఇప్పటికి కూడా మాట్లాడలేదు ఈ వారం పైన. తను కూడా ఈ వారం దూరంగానే ఉన్నట్టున్నారు. ఏమాత్రం స్పందించడానికి వాళ్ళు ఇష్టపడలేదు. తెలుగుదేశం పార్టీ ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ దూరంగా ఉండడంతో మిగిలిన పార్టీలు కూడా ఈ వారం చాలా దూరంగా ఉన్నాయని చెప్పాలి. ఈ మలుపు ఎటు తిరుగుతుందని చూసే కంటే ఈ రాజకీయ పార్టీలు ఎందుకు దూరంగా ఉన్నాయన్న విశ్లేషణ మాత్రం చాలా కరెక్ట్ గా విశ్లేషణగానే చెప్పాలి. ఏదైనా గతంలో అయితే కనుక ఏ మాత్రం చిన్నది జరిగినా ఒక్కసారిగా విరుచుకుపడే రాజకీయ పార్టీలు ఇంత పెద్ద రాబోతం జరుగుతున్న ఈ వ్యవహారంలో ఎందుకు తలదూర్చలేదని మాత్రం చాలా మంది మాట్లాడుకుంటున్నారు. రాజకీయ పార్టీలు స్పందించకపోవడం పూర్తిగా ప్రజలు రెండు వర్గాలుగా విడిపోయి చర్చించుకోవడం కారణం అయితే, రెండవది ఇది పూర్తిగా వ్యక్తిగతంగా మారింది. ఈ భార్య పిల్లలు కేవలం ఆస్తి కోరుకుంటున్నారు కాబట్టి ఇందులో తలదూర్చకూడదని రాజకీయ పార్టీలు చాలా బలంగా నిర్ణయించుకున్నాయి కాబట్టి ఈ వ్యవహారం జోక్యం చేసుకోవట్లేదని తెలుస్తుంది. అయితే మరో 2 రోజుల తర్వాత అంటే వివాదం ఎట్టి కొత్త మార్పు తీసుకోకుండా ఉంటే 2 రోజుల తర్వాత పార్టీ పరంగా తెలుగుదేశం పార్టీ స్పందించే అవకాశం వస్తుంది. అయితే దురాని ఇక్కడ చూసినట్లయితే దివ్యల మాధురి కారుకు ప్రమాదం జరిగిన తర్వాత తను చెప్తుంది ఏంటంటే వాణి ఎవరైతే ఉన్నారో తన పైన అసత్య ఆరోపణలు చేయడం ద్వారా నేను ఆత్మహత్య చేసుకోవాలనుకున్నాను, చనిపోవాలనుకున్నానని చెప్తుంది. ఈ నేపథ్యంలో తను అంటుంది ఇప్పుడు వాణిని అరెస్ట్ చేయాలని చెప్తుంది. మరి దీనిపై పోలీసులు ఎలాంటి రియాక్షన్ ఇస్తున్నారు, వాళ్ళు ఎలా స్పందిస్తున్నారు? వాస్తవంగా అయితే దివ్యల వాణి చేసింది కారు ప్రమాదమే. ఆగి ఉన్న కారుని టోల్ ప్లాజా దగ్గర లక్ష్మీపురం దగ్గర ఆగి ఉన్న కారుని వెనక నుంచి ఢీకొట్టింది. అయితే తను ఆత్మహత్య చేసుకోవడానికి విధంగా చేశానంటుంది. కానీ వాస్తవంగా మనం ఒకసారి విశ్లేషించుకుంటే మాత్రం కారు పరిజ్ఞానంగా నష్టం మాత్రం ఈ ప్రమాదం జరిగినట్టుగా ప్రాథమిక అంచనా రావచ్చు మనం. అయితే ఒక్కసారిగా ప్రమాదానికి గురి చేయాలనుకుంటే కనుక వేగంగా వచ్చి ఢీకొనేది, అలా కాకుండా పరిజ్ఞానంగా తన సొంత డ్రైవింగ్ చేస్తుంది కాబట్టి పరిజ్ఞానంగా నడబట్టి ఈ విధంగా జరిగింది. అయితే దువ్వాడ శ్రీనివాస్ ఇంటి వద్ద బయట కుటుంబ సభ్యులు దీక్ష చేస్తున్నారు. ఈ వాదం సరికొత్త మలుపులు తిరుగుతుండగా ఈ దివ్యల వాణి మాధవి కారు ప్రమాదానికి గురవడం, పోలీసులు ఆసుపత్రికి తీసుకెళ్లిన తర్వాత వివాదాన్ని సరికొత్త రూపించినట్టుగానే చెప్పుకోవాలి. ఎందుకంటే తనకు జీవించడం ఇష్టం లేదని, తన పిల్లలకు స్కూల్లో DNA టెస్ట్ అడుగుతున్నారని, తన పిల్లలు తనకు ఫోన్ చేసి DNA అంటే ఏంటి, DNA తాను ఎందుకు చేయించుకోవాలి అని అడుగుతున్నారని, తన పిల్లల భవిష్యత్తు రోడ్డు తెరిచడం వల్ల తాను ఆత్మహత్య చేసుకుంటున్నానని, తన పిల్లలు కూడా తను మొత్తం అందరూ కలిసి తన 3 పిల్లలు తను కలిసి చనిపోతామంటూ కూడా రకరకాల మాట్లాడి వివాదాన్ని సరికొత్త రూపించే ప్రయత్నం చేస్తుంది. ఎందుకంటే ప్రస్తుతానికి అయితే కనుక ఒక పక్క గట్టిగా అంటే ఈ వాణి తరపున గట్టిగా వాదన వినిపిస్తుండడం, ఈ శ్రీనివాస్ ఏకాకిగా మారుతుండటంతో వివాదాన్ని సరికొత్త రూపం ఇచ్చే పద్ధతిలోనే ఈ విధంగా జరిగిందనే అనుమానాలు మాత్రం బలంగా వినిపిస్తున్నాయి. అయితే స్వల్ప గాయాలు అయినప్పటికీ ఈ కారు ప్రమాదంలో కారు మాత్రం ఒకసారి తలకిందులు కావడం మాత్రం చాలా దిగ్భ్రాంతిగానే గుర్తు చేసిందని చెప్పాలి. కాకపోతే ఈ కారు వివాదాన్ని యాక్సిడెంట్ గా కాకుండా ఆత్మహత్యగా తను ఆత్మహత్య చేసుకోవాలనుకుంటుందని ఈ రూపును మాత్రం చాలా కొత్త అంశంగా చెప్పుకోవాలి. దురాని, ఇప్పుడు దివ్యల మాధురి పరిస్థితి ఎలా ఉంది? తను ట్రీట్మెంట్ తీసుకుంటుందా? డాక్టర్స్ వైద్యం అందిస్తున్నారా? తన ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది? దివ్యల మాధురి నిలకడగానే ఉంది. అయితే వైద్యం తీసుకోవడానికి మాత్రం నిరాకరిస్తూ కొత్త స్టంట్ కు అవకాశం ఇచ్చారని చెప్పాలి. ఎందుకంటే వాస్తవంగా ఇప్పుడు ఆవిడకి సెలైన్ ఎక్కిస్తున్నారు. అయితే తల తీవ్ర గాయాలైన ముందు ఈ స్క్రోలింగ్ వాటిలో వచ్చినప్పటికీ ఆమెకు అంత తీవ్ర స్థాయిలో దెబ్బలు తగలలేదని, ఆవిడ పూర్తిగా స్పృహలోనే ఉన్నారని, అయితే ప్రమాద తీవ్రత మాత్రం కాస్త అంటే వెన్నుకి ఏమైనా తగిలినామో చూడాల్సి ఉంటుంది అని తలకిందులు కావడంతో ఏమైనా మెడకు కానీ వెన్నుకి కానీ ఏమైనా తగిలిందా అని పరీక్ష చేయాల్సిన అవసరం ఉంది. అయితే ఆ పరీక్షను ఆమె నిరాకరిస్తుండడంతో ఆమెని ఈ విధంగా విషయాన్ని హ్యాండిల్ చేయాలనే విషయంపై మాత్రం పోలీసులు వైద్యులు తర్జన పడుతున్నారు. అయితే దువ్వాడ శ్రీనివాసతో చెప్పించే విధంగా ఈ పావులు కదులుతున్నాయా, దువ్వాడ శ్రీనివాసతో చెప్పించడం ద్వారా తన వైద్య పరీక్షలు అంగీకరిస్తుందా అన్న కొత్త కోణం కూడా ఒక్కటి రావడంతో ఈ వాణి వ్యవహారాన్ని మాత్రం పక్కదావ పట్టించడం మాత్రం పూర్తి సాయశక్తుల ఈ పతంగా నడుస్తున్నట్టుగానే చెప్పాలి. అయితే ఈ విషయంలో వాణి కుటుంబ సభ్యులు కూడా ఈ వ్యవహారంతో కొద్దిగా కంగుతున్నారని చెప్పాలి. ఎందుకంటే ఎక్కడ తను నిజంగానే ఆత్మహత్య చేసుకుంటుందా లేకపోతే కారు ప్రమాదం తెలియని పరిస్థితుల్లో ఒకవేళ నిజంగానే ఆత్మహత్య చేసుకునే ప్రయత్నం చేస్తే కనుక ఇదేదో తమకు తలనొప్పిగా తెచ్చే పరిణామంగానే వాళ్ళు భావిస్తున్నారు. ఇటువంటి పరిణామాల క్రమంలో మాత్రం పూర్తిగా పరీక్షలు జరుగుతూ తప్పించి ఆవిడ ఆర్థిక పరిస్థితి ఎలా ఉంది, ఆవిడకి అంతర్లీనంగా కానీ అంతర్గతంగా కానీ ఎక్కడైనా గట్టిగా దెబ్బలు తగిలినాయా, వెన్నుపోసే ఏమైనా అయిందా అన్నది మాత్రం పరిశీలించాల్సిన అవసరం ఉంది. పరీక్షల తర్వాత ఆవిడ ఆర్థిక పరిస్థితి తెలిసే అవకాశం ఉంది. అయితే పైకి మాత్రం భౌతికంగా ఆవిడ బాగానే కనిపిస్తున్న లోపల అంతర్గతంగా కారు ప్రమాదం దీనిపైన కారు తలకిందులు కావడంతో మాత్రం పూర్తి స్థాయి వైద్య పరీక్షలు తెలిస్తే గానీ ఆవిడ ఆరోగ్య పరిస్థితి తెలిసే అవకాశం లేదు. థ్యాంక్ యూ దురాని.
దువ్వాడ శ్రీనివాస్ వివాదంలో కీలకంగా ఉన్న దివ్వెల మాధురి కారు ప్రమాదానికి గురైంది. ఇక దీనికి సంబంధించి పూర్తి వివరాలు మా ప్రతినిధి కన్నబాబును అడిగి తెలుసుకుందాం. లైవ్ లో చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు. కన్నబాబు, చెప్పండి, దివ్వెల మాధురి కారు ప్రమాదానికి గురైంది, అయితే తానే ఆత్మహత్య చేసుకున్నాను అన్నట్లు కూడా తను అక్కడ స్టేట్మెంట్ ఇచ్చినట్టు మనం చూస్తున్నాం. సో ఈ ఘటనను ఎలా చూడాలి? ఒకవైపు రాజకీయ విశ్లేషకులు ఈ ఘటనపై ఎలా స్పందిస్తున్నారు? దువ్వాడ శ్రీను సంబంధించినటువంటి ఇష్యూ ఏదైతే ఉందో గడిచిన 3 రోజులుగా తారాస్థాయికి చేరుకుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే గడిచిన 3 రోజులుగా హాట్ టాపిక్ గా 2 తెలుగు రాష్ట్రాల్లోనూ కూడా వీటి గురించే మాట్లాడుకుంటున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే దువ్వాడ శ్రీను, వాణి, అలాగే దివ్వెల మాధవి చుట్టూ కూడా ఎప్పుడంతా తిరుగుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. మొదటి రోజు జరిగినటువంటి ఇష్యూ ఏదైతే ఉందో దువ్వాడ శ్రీను మొదటి కూతురు, అలాగే రెండో కూతురు ఇద్దరు కలిపి, ప్రథమ కూతురు రెండో కూతురు ఇద్దరు కలిపి దువ్వాడ శ్రీను ఇంటికి వచ్చి కొన్ని ఆరోపణలు చేసినటువంటి పరిస్థితి ఉంది. దువ్వాడ శ్రీను మా తండ్రికి ఎన్నిసార్లు ఫోన్ చేసినా మాకు స్పందించట్లేదు, ఎన్నిసార్లు పిలిచినా కూడా మాకు కలవట్లేదు, ఖచ్చితంగా ఈ రోజు మా నాన్నగారితో కలిసి కొన్ని విషయాలు మాట్లాడే అవకాశం ఎంతైనా ఉందంటూ కూడా స్టార్ట్ చేసినటువంటి పరిస్థితి ఏదైతే ఉందో ఆ రెండో రోజు దువ్వాడ వాణి, అలాగే దువ్వాడ వాణి మొదటి కూతురు దువ్వాడ శ్రీను దంపతులకు మొదటి కూతురు ఇద్దరు కలిపి ఇక్కడికి రావడం జరిగింది. ఆ రెండో రోజు జరిగినటువంటి పరిస్థితులన్నీ కూడా దీని మనం చూడడం జరిగింది. ఏదైతే దువ్వాడ శ్రీను కొన్ని రకాలైనటువంటి పదజాలాలు ఉపయోగించలేనటువంటి పదజాలాలు ఉపయోగించి కూడా ఆవిడ్ని తిట్టడం, అలాగే తనపై దాడి చేసే ప్రయత్నం చేయడం, ఇరు వర్గాల మధ్య అంటే ఇద్దరి మధ్యన కూడా కొంత వాదోదాలు జరగడం, కొంత తీవ్రంగా విమర్శించుకునే పరిస్థితి కూడా మనం చూస్తాము. అయితే ఆ తర్వాత ఏదైతే దివ్వెల భవాని ఎవరైతే ఉన్నారో, మాధురి ఎవరైతే ఉన్నారో, మాధురి ఒక్కసారిగా ప్రెస్ మీట్ పెట్టడం, ప్రెస్ మీట్ లో అనేక సంచలనమైనటువంటి విషయాలు లేవనెత్తే ప్రయత్నం చేయడం, నాకు తనకి ఎటువంటి సంబంధం లేదు, లేనిపోనివన్నీ కూడా ఆరోపణలు చేస్తున్నారంటూ కూడా వాణి మీద ఫైర్ అయినటువంటి పరిస్థితి కూడా మనం చూసాము. అయితే ఇప్పుడు ఇలాంటి పరిస్థితికి వచ్చిన తర్వాత ఇటు సోషల్ మీడియాలో కానీ ఇటు డిజిటల్ మీడియాలో కానీ అనేక ఆరోపణలు వస్తున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు ఖచ్చితంగా వచ్చినటువంటి మచ్చ నా మీద ఎలాగా పోదు కాబట్టి నేను ఖచ్చితంగా తనతో ఉంటాను, అది శారీరక సంబంధమా లేదా మరో సంబంధం అనేది భవిష్యత్తులో తెలుస్తుంది. కానీ ఖచ్చితంగా మేమైతే ఫ్రెండ్స్ లాగే ఉన్నాం, నాకు అతను ఒక గైడ్, తన ఒక ఫిలాసఫీ అంటూ కూడా చెప్పడం జరిగింది. ఆ తర్వాత నిన్న వాళ్ళ కుటుంబ సభ్యులతో మాట్లాడినటువంటి నేపథ్యంలో ఆ తండ్రి చేసినటువంటి పనులు ఏవైతే ఉన్నాయో, తన తండ్రి తనతో అక్రమ సంబంధాలు ఏ రకంగా ఉన్నాయి అని మీరు ఆరోపణలు చేస్తున్నారు, ఏ రకంగా ఉందనంటే మనం అడిగినటువంటి ప్రశ్నలకు తన చాలా స్పష్టమైనటువంటి వాదనలు ఇచ్చినటువంటి పరిస్థితి అయితే ఉంది. నా దగ్గర తన తండ్రి అలాగే తను ఎవరైతే ఈ మాధురి ఎవరైతే ఉన్నారో మాధురికి మధ్య జరిగినటువంటి చార్ట్ తాలూకా హిస్టరీ మొత్తం నా దగ్గర ఉంది. ఆ హిస్టరీ బేస్ చేసుకునే నేను ఈ రకమైనటువంటి వాతావరణంలో ఆరోపణలు చేసినటువంటి పరిస్థితి ఉంది. ఆరోపణలు కాదు, అవన్నీ వాస్తవాలే. బంగారం నాకు షేర్ కావాలి, బంగారం నాకు డబ్బు కావాలంటే కూడా మాధవి తిని అడిగినట్లుగా అయితే మీరు ఆలోచన చేస్తున్నారు. అదే విధంగా వీళ్ళు కూడా కూడా అంతే స్థాయిలో తనకు రిపీట్ గా మెసేజ్ ఇచ్చినటువంటి పరిస్థితులు ఏవైతే ఉన్నాయో వాళ్ళిద్దరి మధ్య జరిగినటువంటి ఆ టాపిక్ అన్ని కూడా చాలా తీవ్ర స్థాయికి చేరుకోవడంతోనే మాకు మా నాన్నతో కొంత మాట్లాడి చర్చించుకునే పరిస్థితికి మేము వెళ్ళబోదామంటూ కూడా ఆ ఇంటికి చేరుకునే పరిస్థితుల క్రమంలో తన తండ్రి తనపై కోపంతో లేదా తనకు ఉన్నటువంటి ద్వేషంతో తన మామే దురుసు ప్రవర్తన చేశారంటూ కూడా ఆవిడ చెప్పడం జరిగింది. అదే విధంగా చూసుకుంటే దువ్వాడ శ్రీనివాస్తో మనం మాట్లాడితే కనుక తనకి నాకు ఎటువంటి సంబంధం లేదు. రాజకీయంగా ఎవరైతే దువ్వాడ వాణి ఎవరైతే ఉన్నారో వాణియే తను తీసుకొచ్చి తనకు పరిచయం చేసిందంటూ కూడా నిన్న ఆయనతో మనం ఇంటర్వ్యూ చేసినటువంటి పరిస్థితిలో కొన్ని మాటలు చెప్పడం జరిగింది. అయితే ఎప్పుడు మొత్తం ఒకెత్తి అయితే కనుక ఈ రోజు సాయంత్రం 5:30-6 ప్రాంతంలో ఖచ్చితంగా ఈ దువ్వాడ వాణి దగ్గరికి నేను వెళ్తున్నా. ఏదైతే దువ్వాడ శ్రీని ఏదైతే ఇల్లు కట్టుకున్నాడో కొత్తగా నిర్మించుకున్న ఈ భవనం దగ్గరికి దువ్వాడ వాణి వచ్చి ఆందోళన చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అక్కడి నుంచి అనేక రకమైనటువంటి ఆరోపణలు చేస్తున్నటువంటి నేపథ్యంలో ఈ దువ్వాడ వాణి తనకు క్షమాపణ చెప్పాలి, ఆ మాటలన్నీ వెనక్కి తీసుకోవాలి, లేకుంటే కనుక నేను అక్కడికి వెళ్ళి వాళ్ళ ఖచ్చితంగా ఆ ఇంట్లో ఉండి తీరుతానంటూ కూడా చెప్పినట్లుగా కొంత సమాధానం అయితే అందుతుంది. ఈ క్రమంలోనే అక్కడికి వెళ్లే ప్రయత్నంలో ఈ భవానీకి ఈ మాధురికి ఈ ప్రమాదం జరిగిందా లేదా మరే ఇతర కారణాలు అనేది కొంత తెలుసుకోవాల్సిన అవసరం పోలీసులు ఎంతైనా ఉంది. అయితే మాధురి చెప్తున్నటువంటి ఆ విషయాలు చూస్తే కనుక తనకు సోషల్ మీడియాలో గడిచిన 2 రోజులుగా అనేక విషయాలు ట్రోల్లు జరుగుతున్నాయి. అయితే నాతో పాటు నా పిల్లల మీద కూడా ఈ ట్రోల్స్ చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. నా కుటుంబాన్ని మొత్తం కూడా రోడ్డుకి ఈడ్ చేసినటువంటి పరిస్థితి అయింది. దీనికి పూర్తి బాధ్యత వహించాల్సినటువంటి అవసరం వాణిదంటూ కూడా ఆవిడ చెప్పడం జరుగుతుంది. ప్రస్తుతం నేను కొంత మనో ఆవేదనకి గురయ్యి డిప్రెషన్ కి లోనయ్యి నేను చచ్చిపోదామని డిసైడ్మెంట్ అయ్యి కారు వేసుకుని హైవే మీద రావడం జరిగింది. హైవే మీద
ఉన్నటువంటి పరిస్థితుల్లో నాకున్నటువంటి మెంటల్ టెన్షన్ లో నేను గుద్దేయడం జరిగిందంటూ కూడా ఆవిడ చెప్పడం జరుగుతుంది. అయితే ఈ ప్రమాదం జరిగినటువంటి సమయంలో తీవ్ర గాయాలు అయితే ఏమీ కాలేదన్నట్టుగా ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది. చిన్న చిన్న స్వల్ప గాయాలు అయ్యే అవకాశం ఉన్నట్లుగా అయితే డాక్టర్ అయితే చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే ఆ గాయాలైనటువంటి వాటికి కూడా అవి ట్రీట్మెంట్ చేయించుకోవడానికి కొంత నిరాకరిస్తుందని చెప్పాలి. ఎందుకంటే ఆవిడ చెప్పినటువంటి మాటలు చూసుకుంటే కనుక 100% కూడా నేను ఆత్మహత్య చేసుకోవడానికే రోడ్డు మీదకి వచ్చాను, ఖచ్చితంగా నేను చచ్చిపోదామని నిర్ణయించుకున్నాను, నేను ఆత్మహత్య చేసుకోవడం గల కారణం ఈ ఏదైతే దువ్వాడ వాణి ఎవరైతే ఉన్నారో దీని పూర్తి బాధ్యత నేను ఆత్మహత్య చేసుకోవడం గల కారణం కూడా ఈ వాణి అంటూ కూడా ఈ భవాని మాధురి చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే మాధురి చెప్తున్నటువంటి సిచ్యువేషన్ చూస్తే కనుక తన మానసిక స్థితి అంతగా బాగాలేదని చెప్పుకోవచ్చు. ఎందుకంటే గడిచిన 2-3 రోజులుగా అనేక ఒడిదొడుగులు అంటే జరుగుతున్నటువంటి పరిణామాలన్నీ చూసుకుంటే కనుక ఏ ఒక్క ఆడపిల్లకైనా సరే ఈ రకమైనటువంటి మనోవేదన అయితే ఖచ్చితంగా ఉండి తీరుతుంది. ఈ వేదంలో తను ఈ రకమైనటువంటి సిచ్యువేషన్ కి దారి తీసిందా లేదా ఇదంతా ఒక రకమైనటువంటి ప్లాన్ ప్రకారంగా జరుగుతుందా అనే విషయాన్ని అయితే పోలీసులు కొంత తేల్చాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అయితే ఒక్కసారిగా మనం చూసుకుంటే కనుక తన కారు ప్రయాణం చేస్తున్నటువంటి నేపథ్యంలో హైవే మీద ప్రయాణం చేస్తున్నటువంటి మాధురి కారు ఏదైతే ఉందో ఎదురున్నటువంటి కారును ఢీకోవడంతో ఒక్కసారిగా పల్టీలు కొట్టి ఆ యాక్సిడెంట్ కూడా మన విజువల్ లో చాలా స్పష్టంగా చూస్తున్నాం. ఆ పక్కన ఉన్నటువంటి కారు సిచ్యువేషన్ చూస్తే ఉన్నటువంటి 4 టైర్లు కూడా ఆకాశం వైపు అంటే నేల వైపు ఉండాల్సినటువంటి టైర్లు కాస్త కూడా ఆకాశానికి చూస్తున్నటువంటి అంటే పల్టీ కొట్టి పూర్తి స్థాయిలో బోర్లా పడినటువంటి పరిస్థితి అవుతుంది. మరొక కారు సిచ్యువేషన్ అంటే బ్లూ కలర్ కారు సిచ్యువేషన్ చూసుకుంటే కనుక గుద్దినటువంటి దూకుడికి హైవే పక్కన ఉన్నటువంటి ప్రాంతంలోకి దూసుకెళ్లినటువంటి పరిస్థితి కూడా మనకు చాలా స్పష్టంగా కనబడుతుంది. అయితే మొత్తానికి ఏదేమైనప్పటికీ కూడా ఆత్మహత్య చేసుకోవడానికే నేను ఈ రకమైనటువంటి పరిస్థితికి ఒడగొట్టానంటూ కూడా ఈ మాధురి చెప్తున్నటువంటి పరిస్థితి చాలా స్పష్టంగా చూస్తున్నాము. అలాగే ఈ మాధురి చెప్తున్నటువంటి కొన్ని విషయాలు చూస్తే కనుక గడిచిన 3 రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా 2 తెలుగు రాష్ట్రాల్లోని కూడా ఈ యొక్క సిచ్యువేషన్ హాట్ టాపిక్ గా జరుగుతుంది. ఈ నేపథ్యంలోనే ఉన్నటువంటి సిచ్యువేషన్ ఏదైతే ఉందో తనకి తన పిల్లలకి తన కుటుంబానికి కూడా ట్రోల్ చేస్తున్నటువంటి విధి విధానాలన్నీ కూడా నాకు తీవ్ర ఆవేదనకు గురయ్యాను. ఈ ఆవేదనలో నేను చనిపోదామని డిసైడ్ అయ్యాను కాబట్టి నేను హైవే మీదకి వచ్చానంటూ కూడా ఆవిడ చెప్తున్నటువంటి పరిస్థితి కూడా మనకు చాలా స్పష్టంగా చూడొచ్చు. అయితే ఈ ఎపిసోడ్ కాస్త కూడా ఎటు నుంచి ఎటు ప్రయాణం చేస్తుందా అనే విషయంపై అయితే పబ్లిక్ కూడా ఒక రకంగా చెప్పాలంటే ఆసక్తికరంగా చూస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. దేశ వ్యాప్తంగా ప్రపంచ దేశాల్లో జరుగుతున్నటువంటి ఈ ఒలింపిక్స్ సైతం పక్కన పెట్టి ఈ 2 తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రజలంతా కూడా ఈ శ్రీకాకుళం ఏదైతే ఈ శ్రీకాకుళం టెక్కల్లో జరుగుతున్నటువంటి ఇష్యూ మీదే పూర్తిగా దృష్టి పెట్టి చూస్తున్నట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే దానికి సంబంధించినటువంటి ఏ టాపిక్ మీద ఏ యూట్యూబ్ ఛానల్ అవనండి, లేదు ఏ డిజిటల్ మీడియా అవనండి, లేదు ఏ సాటిలైట్ ఛానల్ అవనండి పెడుతున్నటువంటి సన్నివేశాలను టీవీలో చూస్తే కనుక రిమోట్ మార్చ్ కంటే ఆ దృశ్యాలను లేదా అక్కడ జరుగుతున్న ఘటనలు చాలా ఇంట్రెస్ట్ గా చూస్తున్నటువంటి పరిస్థితి మనకు కనబడుతుంది. అదేవిధంగా యూట్యూబ్ లో ఏ ఒక్క వీడియో అప్లోడ్ చేసినా లక్షల వ్యూస్ వెళ్తున్నటువంటి పరిస్థితి ఉంది. అంటే జనాలు ఎంత ఇంట్రెస్ట్ పెట్టి వీటిని చూస్తున్నారు అన్నటువంటి పరిస్థితి అయితే ఇక్కడ మనం చూడొచ్చు. అయితే వీళ్ళు చూస్తున్నటువంటి ఈ ముగ్గురు ఓవరాల్ గా ఈ దువ్వాడ శ్రీను, దువ్వాడ వాణి అలాగే దివ్యల ఈ మాధురి మధ్య జరుగుతున్నటువంటి ఈ కుటుంబాల మధ్య 4 గోడల మధ్య జరగాల్సినటువంటి రచ్చ కాస్త కూడా రోడ్డుకి ఎక్కడంతో ఒక్కసారిగా తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ గా మారినటువంటి పరిస్థితి ఏర్పడింది. మరొక విషయం మనం దృష్టిలో పెట్టుకోవాలి. ఇలాంటి విషయాలు ఏదైనా అంటే అవి ఏ రకమైనటువంటి సంబంధాలు అవనండి, ఏ రకమైనటువంటి గొడవలు అవనండి, ఖచ్చితంగా 4 గోడల మధ్యన పెద్దలు ఎవరైనా అంటే వీళ్ళ పెద్దలు అవనండి, వాళ్ళ పెద్దలు అవనండి, లేదా ఎవరొకరి ద్వారా ఈ యొక్క గొడవని సర్దుబడుగు చేసుకోవాలి తప్పితే ఇటువంటి రోడ్డు మీదకి వచ్చి లేదా ఈ రకమైనటువంటి వాతావరణంలోకి వచ్చి సభ్య సమాజానికి ఏ రకమైన మెసేజ్ ఇద్దామని వీళ్ళ ముందుకు వస్తున్నారంటే కూడా కొన్ని ఆరోపణలు కూడా వినిపిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. కొంతమంది సీనియర్లు కూడా ఇప్పటికే మాట్లాడుతున్న సిచ్యువేషన్ చూస్తే కనుక రాజకీయాలు అన్ని ఒకెత్తైతే ఇలాంటి పర్సనల్ లైఫ్ లో ఈ రకమైనటువంటి వాతావరణం ఎట్టి పరిస్థితుల్లోని రాకూడదు. ఇటు ఎవరైనా అంటే ఇటు వాణి అవనండి లేదా ఇటు మాధురి అవనండి, ఈ మాధురికి సంబంధించినటువంటి వాళ్ళతో పాటు కూడా ఇటు వాణికి సంబంధించినటువంటి ఇద్దరు పిల్లలు ట్రోల్స్ అవుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. భవిష్యత్తులో ఇవన్నీ కూడా వీడియోలు లేదా ఏవైతే ఇప్పుడు ట్రోల్ అవుతున్నటువంటి విజువల్స్ ఏవైతే ఉంటాయో ఇవి తరతరాలు ఉండిపోతాయి. కాబట్టి ఖచ్చితంగా ఇలాంటి సంస్కృతి మనకు కాదు అంటూ కూడా ఖచ్చితంగా అడ్డుకట్ట పడాలంటూ కూడా కొంతమంది నిపుణులు చెప్తున్నటువంటి సీనియర్ జర్నలిస్టులు చెప్తున్నటువంటి పరిస్థితి కూడా మనం చూడవచ్చు. అయితే మొత్తానికి ఈ రోజు జరిగినటువంటి ఎపిసోడ్ 2 రోజులు 3 రోజుల నుంచి జరుగుతున్నటువంటి ఎపిసోడ్ కాస్త
ఒక ఎత్తు అయితే ఈ రోజు మాధురి చెప్పినటువంటి విషయాలు చూస్తే కనుక పూర్తి స్థాయిలో ట్రీట్మెంట్ చేయించుకోవడానికి కూడా తను పూర్తిగా నిరాకరిస్తున్నట్లుగా కూడా తెలుస్తున్నటువంటి సిచ్యువేషన్ మనం చూడొచ్చు. ఎట్టి పరిస్థితుల్లో కూడా నేను ట్రీట్మెంట్ చేయించుకోను, నా చావుకి పూర్తి కారణం వాణియే బాధ్యత వహిస్తుందంటూ కూడా ఆమె స్పష్టంగా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు దువ్వాడ వాణిని అరెస్ట్ చేయాలని కూడా తను అక్కడ డిమాండ్ చేస్తున్నట్టు మనం చూస్తున్నాం. దీనిపై దువ్వాడ వాణి ఏమైనా స్పందించిందా? ప్రస్తుతం చూసుకుంటే ఏదైతే దువ్వాడ శ్రీను ఇల్లు ఏదైతే ఉందో నేషనల్ హైవే అనుకుని టెక్కలి గ్రామం టెక్కలి నియోజకవర్గంలో టెక్కలి ఏరియా నుంచి హైవే మీద ఉన్నటువంటి ఒక ప్రాంతంలో టెక్కలి దువ్వాడ శ్రీనివాసు ఇల్లు నిర్మించుకోవడం జరుగుతుంది. ఆ ఇంటి వద్దే గడిచిన 2 రోజులుగా ఈ హైదరాబాద్ అంతా నడుస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఈ ఘటన జరుగుతున్నటువంటి లేదా ఏదైతే ఈ రకమైన సిచ్యువేషన్ జరుగుతున్నటువంటి ప్రాంతంలో ఇంటి లోపల దువ్వాడ శ్రీని అయితే ప్రస్తుతం ఉన్నాడు. నిన్న ఈ రోజు వరకు కూడా ప్రస్తుతం అక్కడ ఉన్నట్లుగా మనకు తెలుస్తుంది. అయితే ఆ ఇంటి ప్రహారీకి సంబంధించినటువంటి స్థానంలోనే ఈ దువ్వాడ వాణి కూడా ఉంటున్నటువంటి సిచ్యువేషన్ కూడా ఉంది. అయితే వీళ్ళు ఈ ఇద్దరిలో ఎవరైనా అక్కడికి వెళ్ళే అవకాశం ఉందా లేదా అనేది అయితే కొంత తెలియాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మీడియా మొత్తం అంతా కూడా ఈ యొక్క దువ్వాడ దివ్యల మాధురికి జరిగినటువంటి ఇష్యూ ఏదైతే ఉందో ఇష్యూ దగ్గర కవర్ చేయడానికి వెళ్ళినటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే ఈమె డిమాండ్ చేస్తున్నట్టుగా ఖచ్చితంగా నా ఆత్మహత్య చేసుకోవడానికి నేను ఈ రకమైనటువంటి పరిస్థితికి దిగజారిపోవడానికి కారణం పూర్తిగా వాణి అంటూ కూడా ఇవి చేస్తున్నటువంటి ఆరోపణలకు ఏవైతే ఉన్నాయో ఈ ఆరోపణల్ని పోలీసులకు కూడా నేను ఫిర్యాదు చేస్తాను. ఖచ్చితంగా నేను ఈ రకమైనటువంటి మానసిక వేలకు గురయ్యి ఈ రకమైన సిచ్యువేషన్ కి వెళ్ళినటువంటి పరిస్థితులు ఏవైతే ఉన్నాయో దీన్ని బాధ్యత అంతా కూడా దువ్వాడ వాణియే వహించాలంటే కూడా చేస్తున్న పరిస్థితుల్లో పోలీసులు ఎటువంటి యాక్షన్స్ తీసుకోవాల్సి వస్తుందో లేదా తీసుకుంటారో వేచి చూడాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే నిన్న ఇరు వర్గాల మధ్య ఇరు వర్గాలు కాదు భార్య భర్తల మధ్య జరిగినటువంటి ఆ ఘర్షణ ఏదైతే ఉందో ఆ ఘర్షణకు సంబంధించి 2 వైపులు ఫిర్యాదులు చేసుకోవడం జరిగింది. కొన్ని సెక్షన్ల ప్రకారంగా ఇటు వాణి మీద ఇటు దువ్వాడ శ్రీని మీద కూడా దువ్వాడ వాణి దువ్వాడ శ్రీని మీద కూడా శ్రీనివాస్ మీద కూడా కేసులు నమోదు చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. వీటి మీద కొన్ని సెక్షన్లు పూర్వకమైనటువంటి అంటే కొన్ని సెక్షన్లు వేసి ఎఫ్ఐఆర్ కూడా చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే భవిష్యత్తులో ఇంకా ఇక్కడ జరుగుతున్నటువంటి పరిణామాలు ఇక్కడతో పులిస్ స్టాప్ పడకపోతే కనుక ఏ రకమైనటువంటి వాతావరణానికి దారితీస్తుందో అంటూ కూడా వేచి చూడాల్సిన పరిస్థితి అయితే ఉంది. ఇక్కడ ఉన్నటువంటి ఎపిసోడ్లు కాస్త చూసుకుంటే ఒక్కొక్క రోజు ఒక్కొక్క దిశగా ఒక్కొక్క కోణంలో ఒక్కో విధంగా జరుగుతున్నటువంటి